బీబీ జోడీ సీజన్ 2 ప్రోమో ఈరోజు 4 వచ్చి రిలీజ్ అయింది. అయితే నేను ఇన్ని రోజులు ప్రోమో రివ్యూస్ కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేశాను. దానికి కారణాలు ఏంటంటే నాకు నచ్చట్లేదు కొన్ని విషయాలు, అంటే డ్యాన్స్ కానీ ఆ మార్క్స్ కానీ అవి నచ్చట్లేదు. కానీ ఈరోజు ఎందుకు మళ్ళీ రివ్యూ ఇవ్వడానికి ముందుకు వచ్చానంటే ఈరోజు జరిగిన ప్రోమో 4లో జరిగిన విషయం అసలు నాకు నచ్చలేదు. సో అందుకని నేను మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. ఏంటి నచ్చలేదంటారా? సో 2 పాయింట్స్ ఇక్కడ. విశ్వ కపుల్ డ్యాన్స్ చేసినప్పుడు మనకు వీళ్ళు సృష్టి అండ్ మానస్ 7 మార్క్స్ ఇచ్చారు. ఈ 7 మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళది ఏంటి యాటిట్యూడ్ అనేది కనిపించలేదు విశ్వ గారిది. అండ్ వాళ్ళు చాలా ఓకే విన్నారు ఏంటనేది, కానీ అదే విషయము వాళ్ళ వరకు వచ్చినప్పుడు వినడానికి రెడీగా లేరు. అది నా బాధ. ఏం నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, అంతగా ఏం జరిగిందంటారా? మీరే వినండి, తర్వాత మాట్లాడుకుందాం. 7 out of సృష్టి మాస్టర్ టోటల్ ఏ మూమెంట్ చేసినా కిందే చూసి చేస్తున్నారు మీరు. అది నేను ఒప్పుకోను. ఇంకా నేనేం మాట్లాడతాను? సో డోంట్ టాక్, దట్స్ బెటర్. డోంట్ టాక్, దట్స్ బెటర్ అంటే అట్లీస్ట్ వినడానికన్నా ఓకే. ఇఫ్ యూ డోంట్ అగ్రీ యూ కెన్ డిఫెండ్ ఆల్వేస్, బట్ మీరు అట్లీస్ట్ వినాలి కదా. అంటే వాళ్ళు నాన్ డాన్సర్స్ అని కొంచెం అనిపిస్తుందా మీకు? నాకైతే ఆ కొంచెం యాటిట్యూడ్ అవతల వాళ్ళను తక్కువ చేసి మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. ఇంకా వినండి. మైండ్ లో ఏదో పెట్టుకొని ఏదో ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీ పరువు ఎందుకు తీసుకుంటారన్న. సో మైండ్లో ఏదో పెట్టుకొని అంటే వీళ్ళు విశ్వ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా, దేని గురించి మాట్లాడుతున్నారా అనేది మనం పూర్తి ఎపిసోడ్ చూడలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ పరువు గిరువు అనే పెద్ద పెద్ద మాటలు మరి ఎందుకు మాట్లాడాల్సింది వచ్చిందో మరి నాకైతే తెలియదు. కానీ మానస్ కొంచెం ఓవర్ రియాక్ట్ అయినట్లే నాకు అనిపిస్తుంది. ఇంకా వినండి ఇప్పుడు ధనరాజ్ గారు నెక్స్ట్ ఏం చెప్పారు. పాయింట్ వ్యాలిడ్ గా లేదు అంటున్నా. టెలికాస్ట్ అయిన తర్వాత మీకు కనుక నేను చెప్పినట్టు అనిపిపోతే నేను మీకు సారీ చెప్తాను. టెలికాస్ట్ అయిన తర్వాత ఒకవేళ తను చెప్పిన పాయింట్ వ్యాలిడ్ కాకపోతే తను సారీ చెప్తానని చెప్పాడు. సో ఓకే, మనం కామెంట్స్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ వినాలి కదా, తర్వాత రెస్పాండ్ అవ్వాలి. కామెంట్స్ వినడానికి రెడీగా లేరు. అండ్ పరువు అండ్ ఏదో మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాటలు చెప్తున్నారు. ఫస్ట్ నుండి వీళ్ళు డ్యాన్స్ బాగా చేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా రివ్యూ ఇచ్చినప్పుడు మీకు చెప్పాను డ్యాన్స్ బాగా చేస్తున్నారు. అసలు నెగిటివ్ అనేది వీళ్ళలో చాలా తక్కువ, ఓన్లీ ఎక్స్ప్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. బట్ అవతల వాళ్ళు తనతో ఉన్న కాంటెస్టెంట్స్ వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ధనరాజ్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి. సో మళ్ళీ మనం టెలికాస్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అసలు ఏం జరిగింది అనేది. కానీ నాకు సృష్టి మానస్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. సో దట్స్ వై ఐ వాంట్ టు కమ్ హియర్ అండ్ టాక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ, బై.